ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి. రైట్ లావణ్య, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ ఉన్న క్రమంలో వచ్చే నెల 3 నుంచి నోటిఫికేషన్స్ అయితే దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరైతే బరిలో ఉండాలనుకున్నారో ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి. మనం చూడవచ్చు, ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. తొలి జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాలో 64 మంది పేర్లను ప్రకటించాల్సి ఉండగా కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంది. ఎంపిక ప్రక్రియ అనేది వివిధ పార్టీలకు కూడా ఇక్కడ ఇందులో సముచిత స్థానం కల్పిస్తూ మనం చూడవచ్చు, వామపక్షాలకు 4 సీట్ల కేటాయింపు అంశం ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వరుసలో వస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి అభ్యర్థులకు టికెట్ కేటాయించే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం చూడవచ్చు, నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే నిన్న రాత్రి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మునుగోడు టికెట్ కూడా తనకే వస్తుందని ప్రకటన చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఉన్నటువంటి సెకండ్ జాబితాలో సెకండ్ లిస్ట్ ఏదైతే రానుందో ఆ సెకండ్ లిస్ట్లో కూడా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండబోతా ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీకి రాజీనామా చేయడంతో పాటు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 10,000 ఓట్లతో ఓటమి పాలైన నేపథ్యంలో ఇటీవల తను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ ద్వారా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అవినీతిని కట్టడి చేయొచ్చు అనుకున్న నేపథ్యంలో బీజేపీ పార్టీలు కూడా రెండు ఒకటేనని, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ను ప్రజాదరణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్న నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్టు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం తన యొక్క చేరిక అంశాన్ని కూడా 2 రోజుల ముందే తెలిపిన నేపథ్యంలో నిన్న రాత్రి అయితే ఢిల్లీ కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సదన్ భవన్లో మాణిక్రావు ఠాక్రే నేతృత్వంలో అయితే పార్టీలో చేరడం జరిగింది. మనం ముఖ్యంగా చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సీట్ల కేటాయింపు అంశం అనేది రోజు రోజుకు ఆలస్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తులు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. బీజేపీ నుంచి కూడా కేవలం ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రమే వచ్చాడు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా నిన్న పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ నుంచి ఇంకొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మనం చూడవచ్చు, ఇటు డీకే అరుణ కానీ అదేవిధంగా వివేక్ కానీ వీళ్ళ పేర్లు వినపడుతున్న నేపథ్యంలో వారు మాత్రం పార్టీలో చేరట్లేదు అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా టికెట్ల కేటాయింపు అంశం అనేది పూర్తయితే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేటువంటి అభ్యర్థులకి బ్రేక్ పడుతుందన్నటువంటి ఉద్దేశంలోనే కొంత ఆలస్యం జరుగుతున్నట్టు కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే మునుగోడు స్థానానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి చేరిక అనంతరం అయితే అనూహ్యమైన పరిణామాలను చోటు చేసుకున్నట్టు మనం చూడవచ్చు. ఎందుకంటే మునుగోడులో అక్కడ చూడవచ్చు, పాల్వాయి స్రవంతిని గతంలో బై ఎలక్షన్స్లో రంగంలో దింపిన నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, టికెట్ కూడా కేటాయించడంతో పాటు అదేవిధంగా గజ్వేల్లోనూ కేసీఆర్ పైన కేసీఆర్ కుటుంబ అవినీతి పైన పోరాటమే లక్ష్యంగా ఏఐసీసీ కానీ ఇటు సిఈసీ కానీ అనుమతి ఇస్తే ఇక్కడ గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తానని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తనకు మునుగోడుతో పాటు గజ్వేల్ స్థానాన్ని కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్ను కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకువెళ్ళిన నేపథ్యంలో ఇటు మునుగోడు టికెట్తో పాటు అటు గజ్వేల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రానున్నటువంటి 64 సీట్లకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నది. అనంతరం ఈరోజు పూర్తిస్థాయి జాబితా విడుదలవుతుందా లేదంటే మరికొద్ది రోజుల సమయం కూడా ఉంది. అంటే వచ్చే నెల 3వ తారీఖు నుంచి నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో మరికొంత సమయం నేపథ్యంలో ఈరోజు సుమారు ఎంతమంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారనే దానిపై అయితే స్పష్టత లేదు. కానీ 60 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, 4 సీట్లు మాత్రం వామపక్షాలకు కేటాయించేందుకైతే ఇప్పటికీ రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ యొక్క సిఈసి సమావేశంలో ఖచ్చితంగా ఈరోజు ఆమోదింపజేసి ఈరోజు సాయంత్రానికే ఆ యొక్క రెండో జాబితాను కూడా విడుదల చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇటు టీపీసీసీ కానీ అటు ఏఐసీసీతో పాటు సిఈసి కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. లావణ్య, అయితే రామ్ ప్రసాద్ చెప్పండి, కొన్ని కీలక స్థానాలకి ఇంకా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు అంటున్నారు కదా, దీని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్, మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి లిస్టులో తొలి లిస్టులో అయితే వాళ్ళకి అవకాశం దక్కలేదు. రెండవ లిస్టులో అవకాశం దక్కుతుందా లేదనేటువంటి అంశాలపై కూడా తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొంది. మనం చూడవచ్చు, ఇప్పటికే కొంతమంది ఆశావాహులు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే అక్కడ వామపక్షాలకు సంబంధించినటువంటి సీట్లను కేటాయిస్తామని చెప్తున్న నేపథ్యంలో వామపక్షాలకు సంబంధించినటువంటి
నాయకులు అక్కడ ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నియోజకవర్గాన్ని ప్రకటిస్తారు అనే ఉత్కంఠ అయితే తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. మనం ఇప్పటికే చూడవచ్చు మిర్యాలగూడతో పాటు వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గాన్ని కూడా కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో ఏ సీట్లను ఇటు వామపక్షాలకు కేటాయిస్తారో అక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రజలలో కలిసి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూడవచ్చు వివిధ పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఇప్పటికీ ఏకంగా బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మీటింగులు పెట్టి అక్కడ ప్రజలకు ఎన్నికల క్యాంపెయినింగ్ చేస్తున్న నేపథ్యంలో సభలు పెడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ నాయకులు కూడా వాళ్ళకు టికెట్ వస్తుందన్నటువంటి ఈ యోచనలో అయితే ప్రచారాలలో మునిగి తేలుతా ఉన్నారు. కానీ అధిష్టానం ఈరోజు ప్రకటించనున్నటువంటి సెకండ్ లిస్ట్లో ఇటు సీనియర్లకు కానీ ఇటు ఆశావాహులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలుగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆశావాహులకు టికెట్లు వస్తాయా రానే అనే అంశంపై అయితే పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఈ ఉత్కంఠకు ఈ రోజు తెరపడనున్నట్టు మనకు తెలుస్తుంది. మనం గత 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. 15వ తేదీ రోజున తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో 17 కానీ 18 కానీ రిలీజ్ చేస్తామన్నారు. కానీ 18 నుంచి ఇక్కడ బస్ యాత్ర ఉన్న నేపథ్యంలో ఈ యొక్క లిస్ట్ అయితే రావడం కొంత ఆలస్యం జరిగింది. అనంతరం పండుగలు కూడా రావడం, దసరా పండుగ రావడంతో మరికొంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో ఈ నెల 28 నుంచి కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విజయబేరి బస్ యాత్ర రెండవ విడత బస్ యాత్ర జరగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా 28 కంటే ముందే ఈ యొక్క లిస్టు రిలీజ్ చేసి ఖచ్చితంగా ప్రజల్లోకి నాయకులను తీసుకువెళ్ళడంతో పాటు అక్కడ ఆయా కాన్స్టిట్యున్సీలలో నాయకులను పరిచయం చేస్తూ బస్సు రూట్ మ్యాప్ను కూడా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది లావణ్య. అయితే మోత్కుపల్లి నరసింహులను కూడా తీసుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో దీని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్, మనం చూడవచ్చు మోత్కుపల్లి నరసింహంకు అక్కడైతే ఖచ్చితంగా నల్గొండ స్థానానికి సంబంధించి మోత్కుపల్లి నరసింహం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైన నేపథ్యంలో తనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తామనేటువంటి ఒక హామీని కూడా కాంగ్రెస్ పార్టీని ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మోత్కుపల్లి కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనూహ్యంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వీళ్ళకి టికెట్లు కేటాయింపు అంశం అనేది ముందు నుంచి అనుకుంటానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడంతో పాటు వారు ఖచ్చితంగా గెలుపుకు దగ్గరగా ఉన్నటువంటి అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క సీనియర్ నాయకులను ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ జిల్లా నాయకుడిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా మోత్కుపల్లి నరసింహన్ని తీసుకువెళ్ళడం అనేది మనం నిన్న చూసాం. నిన్న ఢిల్లీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు నిన్న చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ, రవీందర్ రెడ్డి కానీ, సంతోష్ కుమార్తో పాటు ఈరోజు మోత్కుపల్లి నరసింహం కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఈరోజు కలిసేటువంటి షెడ్యూల్ అయితే ఒక ఫిక్స్ అయి ఉన్నది. కానీ ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఏఐసిసికి సంబంధించి ఈరోజు సిఈసి సమావేశం మధ్యాహ్నం ఉన్న నేపథ్యంలో ఈరోజు సిఈసి కీలక భేటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి సిఈసి భేటీలో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సిఈసిలో ఈరోజు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇక్కడ సోనియా గాంధీ కూడా హాజరు కానున్నారు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కసరత్తును అనేది ముమ్మరం చేయడంతో పాటు లిస్టును కూడా విడుదల చేయడమే లక్ష్యంగా అయితే ఈరోజు చాలా సీరియస్ మీటింగ్ అని చెప్పవచ్చు, కీలక సమావేశంగా భావించవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం అయితే సిఈసి సమావేశం జరగనున్నది. సిఈసి సమావేశంలో ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండవ జాబితాను విడుదల చేసేందుకు అగ్రనాయకులందరూ కూడా రంగంలో దిగినట్టు మనకు తెలుస్తూ ఉంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.